హ్యాపీ వ్యాలంటైన్స్ డే టు ఆల్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. కావ్య మ్యామ్, ఏమన్నా దెబ్బలు తాగాయా? లైక్ ఆర్ యూ లైక్ డిడ్ యూ గెట్ ఎనీ ఇంజురీ? No. Like you are from heaven, right? అయ్యో సో క్యూట్ పాపా, థ్యాంక్ యూ సో మచ్. ఇంతమంది అబ్బాయిలు ఉన్నారు, ఒక్కరు కూడా అలాంటి డైలాగ్ I కొట్టలేదు. swear, shame on you boys. On Valentine's Day that too. We'll go on a lunch date later. Okay. Hi everyone, and the movie was so good. I enjoyed a lot while watching the movie. Sir, మూవీలో అమ్మవారి విగ్రహం పెట్టారు కదా, దాంట్లో నుంచి బుల్లెట్స్ వచ్చినప్పుడు ఐ గాట్ ఎ గూస్ బాంబ్స్. ఆ ఐడియా ఎవరిది? హౌ యూ గాట్ దట్ థాట్? సో అది హీరో గారి రెప్లికా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయుధాలని ఆయన స్టోర్ చేస్తున్నారు అంటే అన్ని ఆయుధాలే ఆయనకి. సో అక్కడ నుంచి తీసుకున్న ఒక చిన్న ఐడియా మాత్రమే. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. బట్ దేర్ ఈస్ అ డివైడెడ్ టాక్. ఎందుకు? బికాస్ మాకందరికైతే చాలా బాగా నచ్చింది. సినిమా అనేది పర్స్పెక్టివ్. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు, జనాలు వెళ్తున్నారు కదా థియేటర్కి. Yeah. దట్ ఈస్ ద ఆన్సర్. థ్యాంక్ యూ. సార్, సో నా క్వశ్చన్ మీకే సార్. నాకా? ఎస్ సార్, రవితేజ సార్కి. మీ పేరేంటండి? విష్ణుతి. హాయ్ విశ్వతి. నైస్ నేమ్. థ్యాంక్ యూ సార్. సార్, ఆఫ్టర్ ద మూవీ మీకు వచ్చిన ఫస్ట్ కాల్ ఏంటి? లైక్ వాట్ ఈస్ ద రివ్యూ యూ రిసీవ్డ్? మీకు డైరెక్ట్గా వచ్చిన ఫస్ట్ కాల్ ఏంటి? వాళ్ళు ఏం చెప్పారు? నాకు ఫస్ట్ వచ్చింది, నేను అవుట్డోర్ షూట్లో ఉన్నాను అప్పుడు కారేకుడిలో, మిస్టర్ బచ్చన్ షూటింగ్లో ఉన్నాను. సో ఫస్ట్ నాకు చెప్పింది హరీష్ శంకర్ సినిమా గురించి. బికాస్ బేసిక్గా దానికి కర్తీ కన్నా ఈ సినిమా మీద ఉన్న విపరీతమైన ఇష్టం బట్టి అతను ముందే తెలుసుకున్నాడు అన్నీ ఎలాగ ఉందని. సో ఫస్ట్ అతనికి ఓవర్సీస్ నుంచి వచ్చింది. సో తను బాగా హ్యాపీ ఫీల్ అయ్యాడు, బాగుందని. ఆ తర్వాత తనే షో ఎంచుకొని చూసాడు. ఆ తర్వాత మీకు తెలిసిందే. ఎస్ సార్. సో ఈగల్ 2 అనే కాన్సెప్ట్కి వేర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్, బట్ మిక్స్డ్ రివ్యూస్ వల్ల ఆర్ దేర్ ఎనీ చేంజెస్ ఇన్ ద ప్లాన్స్ ఆర్ సంథింగ్? ఏం లేదు సార్. సార్ మరి డౌట్ వచ్చింది అమ్మాయికి. అలాంటి లేదు, అలాంటి ఏమీ లేదు. నో చేంజెస్. థ్యాంక్ యూ. సార్, మీ లాస్ట్ మోనోలోగ్కి అందరూ చప్పట్లు కొట్టారు కదా, దాని గురించి చెప్పండి. ఇక చప్పట్లు కొట్టిన తర్వాత ఇంకేం చెప్తాను? ఇప్పుడు కాదు, చప్పట్లు కొట్టకపోతే అరే ఏంట్రా అని మన ఇద్దరు డిస్కస్ చేసుకోవచ్చు. చప్పట్లు కొట్టేశారు కాబట్టి నేను దాని గురించి డిస్కస్ చేసేద్దామంటే ఇంకేమైనా ఉంటే క్లియర్గా ఉంటే మన తర్వాత మాట్లాడుకుందాం. ఓకే? ஹாய் சார், வணக்கம். எப்படி இருக்கீங்க? అయ్యో తమిళ? நான் உங்களுக்காக தான் வந்திருக்கேன், ఎంగనేది? చెన్నైలేందు. ஆமா, சென்னையில இருந்து இங்க என்ன பண்றீங்க நீங்க? உங்களுக்காக உங்க ஷோ பார்க்கிறதுக்காக தான் ரொம்ப வந்திருக்கேன் சார். நன்றி, ரொம்ப நன்றி. பெரிய ஃபேன் சார் உங்களுக்கு நானு. థ్యాంక్ యూ. இப்போ కొంచెం తెలుగు தெரியுமா? వచ్చు. அப்ப తెలుగులో பேசலாம்ல? ఓకే సార్, எல்லாருக்கும் புரியும். ఓకే సార్. ఈ సినిమాలో మీ హార్ట్కి టచ్ అయిన సీన్, మీ అంతటా మీరు పర్సనల్గా ఫీల్ అయిన సీన్ ఏదైనా ఉంటే చెప్తారా? నాకు చెప్పాలంటే కాళికాదేవి ఎపిసోడ్ ఉంది కదా, ఓకే. అది హైలైట్. ద బెస్ట్ అంటే కాబట్టి ఇప్పుడు ఆ క్యారెక్టర్ సంబంధించి సహాదేవ్ క్యారెక్టర్ సంబంధించి ప్రతి సీను నాకు ఇష్టమే. నాకు నవదీప్తో చేసిన కాంబినేషన్స్ అన్నీ చాలా ఇష్టమే. కానీ ప్రత్యేకంగా అడిగితే మాత్రం నా ఫేవరెట్ వచ్చి కాళికాదేవి ఎపిసోడ్. అన్న, ఈ సినిమాలో లవ్ స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉంది. నాకు కూడా విపరీతంగా నచ్చింది లవ్ స్టోరీ. గన్స్ తో లవ్ చేయటం ఏంటన్న? అదే గన్తో కదా, వ్యూ ఫండర్ నుంచి చూడటం. నాకు గన్ అంటే అసహ్యం, బుల్లెట్ అంటే భయం. నువ్వు వచ్చాక మొత్తం మారిపోయింది. ఇంకొకటి, ఇప్పుడైతే నార్మల్ గా మాట్లాడుతున్నారు, సినిమాలో వాయిస్ బేస్ అనేది సాలిడ్ గా ఉంటది. దానికోసం ఏమైనా ప్రాక్టీస్ చేశారా? ఎలా? ఏదో మా బాధమే పడతాంలే.